హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెరైటీ వంట చేయబోతున్నాం. స్వీటు అది ఎలా అనేది ఏమేమి కావాలనేది చెప్తాను, నోట్ చేసుకోండి. శనగిత్తనాలు, పచ్చి కొబ్బరి, బెల్లం ఇవి కలుపుకొని ఫస్ట్ శనగిత్తనాలు ఎంచుకోవాలి. ఆ తర్వాత తుప్పుటంతా తీసేసి ఇట్లా మనం రోట్లోకి వేసుకొని బాగా దంచిన తర్వాత అలాగే దాంట్లోకే బెల్లం, ఆ శనగిత్తనాల పొడిలోకే బెల్లము కొబ్బరి వేసి బాగా నున్నగా దంచుకొని తర్వాత ఆల్రెడీగా మైదా పిండి ఓలిగి పిండి అనే కానీ ఇస్తారు, అది కలుపుకొని పూర్ణం పెట్టి ఓలుగులు ఎలా తడతారో సేమ్ అదే విధంగా కానీ ఈ శనగిత్తనాల పొడి బాగా దంచిన తర్వాత నూనె అనేది శనగిత్తనాల నుంచి ఉప్పడతాయి, ఉంటగా మారడం జరుగుతుంది. ఆ ఉంటని మనం మాదిరి మనం ఓలిగికి పూర్ణం ఎలా చేస్తామో అలా ఉంటలు చేసుకున్న తర్వాత ఓలిగిలేకి పిండిలోకి పెట్టి సేమ్ ఆ విధంగా తడితే చాలా బాగుంటుంది. అది తట్టేది కాల్చేది ఇదంతా కానీ వీడియోలో పూర్తిగా ఈ వీడియోని చూస్తే మీ అందరికీ అర్థమవుతుంది. దంచేటప్పుడు మీకు అందుకే అర్థం కావాలన్న స్వీట్ ఎలా చేస్తానని చూపిస్తున్నాను. చూడండి మన ఓలిగి మనం ఎలా తడతామో ఆ విధంగా తట్టాలి. చుట్టూరా చిన్నగా ఎక్కువ పెద్దగా తట్టుకోకూడదు, చిన్నగా తట్టుకోవాలి. తట్టుకుంటే మనకి బాగా నీట్గా అనేది వస్తాయి. తినడానికి కానీ పిల్లల చేతులకి ఇచ్చినా కానీ బాగా ఫ్రీగా బాగా వాళ్ళు తింటారు. అందరికీ తినే కానీ అనుకూలంగా బాగుంటుంది, చాలా బాగుంటాయి. మీరు కానీ ఇంట్లో చేసుకోండి, పిల్లలకు కానీ చాలా మంచిది. చూడండి, నేను కాలుస్తున్నాను. నా భార్య ఇందాక తట్టింది, నేను కాలుస్తున్నాను. అటువైపు ఇటువైపు తిప్పుకొని బాగా కాల్చుకొని ఉంటే చాలా బాగుంటుంది. కొత్తగా ఎవరూ ట్రై చేయలేదు, నేనే కొత్తగా ట్రై చేస్తున్నాను. శనగిత్తనాలు కొబ్బరి బెల్లంతో ఓలిగా కొత్తగా నేనే ఇట్లా చేయాలని అనిపించింది, చేయడం జరుగుతుంది. చాలా బాగుంది, టేస్టీగా. మేము తిని చూసాము. ఆ తర్వాత మీ అందరికీ కానీ వీడియో తీసి పెట్టడం జరిగింది. ఫస్ట్ టెస్టింగ్ కానీ కాల్చడం జరిగింది. ఆ తర్వాత నేను తినిన తర్వాత చాలా టేస్టీగా ఉండే, అందుకే అందరికీ ఇలా చేసుకొని తింటారనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి మీకు గాను చేసుకొని తింటారనే ఉద్దేశంతో చేయడం జరిగింది. వీడియోను చాలా బాగున్నాయి. చూడండి, ఇట్లా తట్టిన తర్వాత మనం పెనంలోకి ఓలుగి కవర్లు అనేవి వస్తాయి, అలాంటివి తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. మేము ఈరోజు నైట్ చేస్తున్నాము, అందుకోసానికి మాకు ఓలిగి కవర్ లేదు. ఇట్లా మైదా పిండి కానీ బెల్లానికి కానీ కవర్లు వస్తాయి కదా, కేజీ కవర్లు, అలాంటివి కటింగ్ చేసుకొని చేసాము. మేము ముందుగా అనుకుంటే ఓలిగి కవర్ అంటే కానీ అంగన్లో అమ్ముతారు, ఆ కవర్లు 2 తెచ్చుకుంటే చాలు, బాగుంటాయి. మనం నీట్గా కానీ రావడం జరుగుతుంది. మంచి నూనె అంటే శనగిత్తనాలతో వచ్చిన నూనె, మంచి నూనె అయితే ఇంకా చాలా బాగుంటుంది. వేరుశనగ నూనెతో కాలవడం జరుగుతుంది. మీరు నెయ్యి వేసుకొని కానీ కాలవడం జరిగింది. చూడండి, ఉంట మాత్రం పిండి అంతా పెట్టుకొని అట్లా ఉంట చేసుకొని మీరు తట్టుకోవాల్సిన ఓలిగి మీరు ఎలా రెడీ చేసుకుంటారో ఆ విధంగా మీరు రెడీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ఓలిగి గురించి పూర్ణం గురించి ఎందుకు చెప్తున్నానంటే సేమ్ అదే స్టైల్లోనే కదా మనం చేసేది. అందుకోసానికి మీకు చాలామందికి ఓలిగి అంటేనే ఫేమస్ మన రాయలసీమలోను. అందుకోసానికి ఆ ఓలిగి మాత్రమే ఈ శనగిత్తనాలు ఓలిగా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. మీ అందరికీ తొందరగా కానీ అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. నేను ఇలా చేసుకొని తినండి, చాలా ఆరోగ్యాలు కానీ బాగుంటాయి. చాలామంది డాక్టర్లు కానీ మోకాళ్ళ నొప్పులకి వాళ్ళ నెత్తర పట్టే కానీ కొన్ని గుప్పటి శనగిత్తనాలు తినండి అంటారు. ఇది మనము చేసుకొని స్టోరేజ్ కానీ పెట్టుకోవచ్చు, ఒక వారం రోజుల వరకు కానీ పెట్టుకోవచ్చు. ఒక వారం రోజులు అయినా కానీ వస్తాయి. ఎందుకంటే బాగా టైట్గా కలిసి ఉంటాం కాబట్టి బాగా తినడానికి కానీ ఉంటాయి.
ఇక్కడ ఫ్రిడ్జ్లో కానీ ఏమిట్లో కానీ పెట్టుకోకుండా బయట పెట్టుకోండి. ఒకవేళ స్టోరేజ్ పెట్టుకునేటట్లుంటాను బయట పెట్టుకుంటేనే మేలు, ఇంకా బాగుంటాయి. మేమైతే పెట్టలేదు, కానీ చేసిన రోజే మా ఇంట్లో పిల్లలు అంతా కానీ మేము తినేసాము. హాయ్ ఫ్రెండ్స్, చూడు ఓలిగి తింటున్నాను. సూపర్తో ఉంది, ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే మీరు చేసుకొని తినండి, ఒకసారి అర్థమవుతుంది. డబ్బులు పెట్టి కొనే కన్నా కానీ మనం ఇలాంటివి చేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది, చాలా బలము. పిల్లలకు కానీ స్కూల్ నుంచి వస్తేనే ఏమంటే అవి తినబెట్టుకోకుండా ఇలాంటి హెల్తీ ఫుడ్, ఎందుకంటే శనగిత్తనాలు, బెల్లము, కొబ్బరి అన్నీ మంచివి కాబట్టి చాలా పిల్లలకు కానీ బలంగా అవడానికి ఉంటుంది. వాళ్ళు బాగా ఎనర్జెటిక్గా వాళ్ళు ఆడుకోవడం కానీ చదువుకోవడం కానీ బాగుంటుంది. ఇలాంటివి చేసి పెట్టండి, సూపర్గా ఉంటాయి. పిల్లలు కానీ ఇష్టంగా కానీ తింటారు. పెద్దలకి పిల్లలకి అందరికీ ఇష్టమైతే ఇలాంటివి ఓలిగలు శనగిత్తనాలతో చేసుకుంటే. మాది పండగలప్పుడు పూర్ణంతో ఓలుగులు చేసుకునేది తినింటావు. ఇప్పుడు మనం చేసిన వంటకము అయితే ఎప్పుడే కానీ ఎవరు కానీ తినిండ్రు. శనగిత్తనాలు, కొబ్బరి, బెల్లంతో పొడి దంచి మనం ఓలుగు తయారు చేసినాం. నువ్వు తిని ఎలా ఉందో చెప్పు మాధవి. చాలా బాగుంది, కొత్తగా ఉంది, సూపర్తో ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగున్నాయి ఓలుగులు. ఎప్పుడు పూర్ణంతో తినింటారు, ఇలా తినింటారు కదా, శనగిత్తనాలు, కొబ్బరి, బెల్లము. చాలా బాగుంది. ఇట్లయితే చేసుకొని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చిన్నగా బాగా చేసుకోండి. టేస్ట్ మటుకు బడున్నాయి. ఇట్లా ఇట్లా టేస్టీగా ఎప్పుడు తినలేదు నేను. తిన్నావా? ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటాను ఇట్లా. ఈ ఐడియా నీకు ఎలా వచ్చింది? మా ఆయన ఐడియా చేసింటే నేను చేసినాను, సూపర్తో వచ్చినాయి మటుకు. బాగానే నేర్చుకునే వంటలు అట్లయితే. మా ఆయన అప్పుడప్పుడు టిప్స్ ఇస్తుంటే చేస్తూ ఉంటాను, బాగుంటాయి.